హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్తూనే ఉన్నాము, కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ఏమైనా కొత్త టెక్నిక్స్ వచ్చాయా? ఈ కొత్త టెక్నిక్స్ వల్ల ప్రత్యేకించి వచ్చే లాభం ఏమైనా ఉందా? ఈ రోజు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, dermatologist, tricholis and a hair transplant surgeon. I perform more than 3,000 hair transplant passionately and still counting. హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో మనకు తెలిసి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. సో బ్రీఫ్గా ఇవి ఏంటివి అని చెప్తాను. దాని తర్వాత కొత్తగా వచ్చిన టెక్నిక్ ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకందరికీ తెలిసిన టెక్నిక్ ఏంటంటే ప్లగ్గింగ్ టెక్నిక్స్ అనేవి ఉండేటివి. ఇది బిఫోర్ 1970s అప్పట్లో పెద్ద పెద్ద పంచెస్ వాడి ప్లగ్స్ లాగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళు. అది చాలా పాత టెక్నిక్, ఇప్పుడు ఎవరు చేయరు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన టెక్నిక్ ఏంటి అంటే FUT, అంటే స్కాల్ప్ వెనకాల భాగంలో స్ట్రిప్ లాగా తీసేవాళ్ళు. తీసి ఆ స్ట్రిప్లో నుంచి మళ్ళీ గ్రాఫ్ట్లను స్లివరింగ్ పద్ధతి ద్వారా సెపరేట్ చేసేవాళ్ళు. ఇది ఇప్పటికీ కొంతమంది చేస్తూ ఉంటారు. కొంతమంది డాక్టర్స్ వీటితో పాటు కొత్త అడ్వాన్స్ టెక్నిక్స్ ని కలిపి చేస్తూ ఉంటారు. సో దీన్ని ఫాలిక్యులర్ యూనిట్ టెక్నిక్ లేదా స్ట్రిప్ టెక్నిక్ అని అంటారు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చింది FUE, అంటే ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్. అంటే ఫాలిక్యులర్ యూనిట్ ఏదైతే గ్రాఫ్ట్ మనకు స్కాల్ప్లో యాజ్ ఎ ఫ్యామిలీ ఎగ్జిస్ట్ అవుతుందో ఆ ఎంటైర్ గ్రాఫ్ట్ని తీయడం అనమాట. ఆ ఎంటైర్ గ్రాఫ్ట్ని మైక్రో పంచెస్ ద్వారా డైరెక్ట్గా తీస్తాం. ఇప్పుడు ఈ FUEలోనే కొత్త కొత్త అడ్వాన్సెస్ రావడం కానీ, ఒక్కొక్క కంపెనీ ఇంకో కొత్త పేరు పెట్టి వీటినే వేరుగా డిస్క్రైబ్ చేస్తూ చేయడం కానీ అట్లా వచ్చింది. వీటిలో ఒక కామన్ ఇంప్లాంటర్స్ వాడే మెథడ్ని DHI లేదా డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్ అనే మెథడ్ అని చెప్తారు. ఇంకొంతమంది డైరెక్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని మళ్ళీ ఇంకో కొత్త మెథడ్ చెప్పారు. దీనిలోనే సఫైర్ మెథడ్ అని, ఎప్పుడైతే స్లిట్స్ చేస్తామో దాంట్లో ప్రత్యేకించి సఫైర్ బ్లేడ్తో స్లిట్స్ చేస్తాం కాబట్టి దాన్ని సఫైర్ మెథడ్ అంటాం. అడ్వాన్స్డ్ FUEలో ఇవే టెక్నిక్స్ ఇంకా హైలీ రిఫైన్డ్ ప్రొసీజర్ ఎప్పుడైతే చేస్తామో దాన్ని అడ్వాన్స్డ్ FUE అంటాము. సో ఇవన్నీ ఇంతవరకు మనకందరికీ తెలిసినవి. బట్ ఈ మధ్య కాలంలో ప్రత్యేకించి కొత్తగా నాన్ షేవన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అని చాలా పాపులర్ అవుతున్నాయి. ఇవేంటి అంటే స్కాల్ప్ని మనం షేవ్ చేయకుండానే సర్జరీ చేయడం. ఇంత ముందు కూడా స్కాల్ప్ని షేవ్ చేయకుండా సర్జరీ చేయగలిగే వాళ్ళు, కానీ అటువంటప్పుడు స్కాల్ప్ వెనకాల భాగంలో స్ట్రిప్ లాగా కోత పెట్టి ఆ టిష్యూని బయటకు తీసి దాన్ని స్లివరింగ్ చేసేవాళ్ళు. ఆ వెనకాలేమో పెద్ద ఘాటులాగా మిగిలిపోయే అవకాశాలు ఉండేటివి. వాటికి ప్రాపర్గా ఘాటు కనపడకుండా కుట్లు వేసేవాళ్ళు. బట్ గుండు చేస్తే కనుక స్లైట్గా కనిపించేది. బట్ ఇప్పుడు FUE పద్ధతి వాడుతూ స్కాల్ప్ని షేవ్ చేయకుండా కూడా సర్జరీ చేసే పద్ధతులు వచ్చినాయి. వాటిలో ప్రధానంగా 3 రకాలు ఉన్నాయి. ఒకటేంటి అంటే ఈ నాన్ షేవన్ పద్ధతి వచ్చిన తర్వాత కంప్లీట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సినారియోనే మారిపోయింది. ఎందుకంటే ఎవరైనా కూడా అన్నెసరిగా గుండు చేయించుకోవాలి అనే కోరిక ఉండదు. అటువంటప్పుడు అందరూ ప్రయత్నం ఏం చేస్తారంటే మాకు షేవింగ్ లేకుండానే ట్రాన్స్ప్లాంట్ కావాలి అంటారు. ఇలా అన్నప్పుడు ఇటువంటి నాన్ షేవన్ ట్రాన్స్ప్లాంట్లు కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే షేవ్ చేయకుండా ట్రాన్స్ప్లాంట్ చేస్తాము, బట్ మీకు ఇంప్లాంట్ చేసే గ్రాఫ్ట్లు ఏవైతే ఉంటాయో అవి చిన్న చిన్నగా ఉంటాయి. సో సర్జరీ జరిగిన తర్వాత ఫ్రంట్లో చిన్న చిన్నగా హెయిర్ ఇంకా పెట్టినట్టే ఉంటాయి. మీ సొంత హెయిర్ అలాగే నాన్ షేవన్గా ఉంటాయి. బట్ ఎక్కడైతే మీకు గ్యాప్స్ ఉన్నాయో, లేకపోతే ఎక్కడైతే మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామో మనం ఇంప్లాంట్ చేసిన గ్రాఫ్ట్స్ ఫుల్ హెయిర్తో లేకుండా చిన్నగా స్కాల్ప్ మీద టైనీ ప్రొజెక్షన్స్ లాగా కనిపించే అవకాశం ఉంది. సో ఇది ఒక రకం. ఇంకొంతమంది ఏమంటారంటే సార్ నేను సర్జరీ చేయించుకుంటే చూసే వాళ్ళకి తెలియకుండా ఉండాలి అని. ఇలా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకించి నాన్ షేవన్ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వచ్చింది. ఇప్పుడు ఈ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసం చాలా మంది అదే పనిగా ఎంక్వైరీ చేస్తున్నారు. చాలా మంది మాకు లాంగ్ హెయిర్ కావాలి అంటున్నారు. ఎందుకు అంటే స్కాల్ప్ వెనకాల కూడా మనం షేవ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఫ్రంట్లో కూడా ఎప్పుడైతే హెయిర్ ఇంప్లాంట్ చేశారో అవి కూడా పొడవు హెయిరే ఇంప్లాంట్ చేస్తాం కాబట్టి చేసిన మరుసటి రోజు కూడా సర్జరీ చేశారా లేదా అన్నట్లే ఉంటుంది. సో ఎవరికైనా కూడా ఇటువంటి సర్జరీస్ చేయించుకున్నాము అని చెప్పుకోవాలన్న ఉద్దేశం ఉండదు. ఇలాంటి వాళ్లకు నాన్ షేవన్ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మరి అందరూ ఈ నాన్ షేవన్ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతారా అంటే డెఫినెట్గా ఇనీషియల్గా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది చాలా కష్టంగా ఉంటుంది. బట్ సీజన్డ్ సర్జన్స్ లేదా బాగా ఎక్స్పీరియన్స్ ఉండి దీనికి వాడుతున్న ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్కి, ప్రత్యేకమైన మెషినరీకి బాగా అలవాటు పడిన టీం ఉన్నట్లయితే డెఫినెట్గా ఇటువంటి సర్జరీస్ని ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న టీమ్ సహాయంతో ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. సో మిగతా సర్జరీస్ అన్ని ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొత్తగా మోర్ పాపులర్ అవుతున్న లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయించుకోవాలంటే ఎక్స్పీరియన్స్ సర్జన్ ఎవరైతే ఆల్రెడీ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చాలా చేసి ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే సర్జరీ చేయించుకోండి. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ప్లాన్ చేస్తున్నారంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.